ఈ స్టోరీ మీరందరూ తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు చవనుడు అనే మహర్షి ఉండేవాడనమాట. అతను ఘోరమైన తపస్సు చేస్తుంటే చీమలు తన చుట్టూ పెద్ద పుట్టని పెట్టేస్తాయి. ఒక రాజు తన కూతురుతో కలిసి వేటకొస్తాడనమాట. తన కూతురు సుకన్య. ఈ పుట్టలోంచి ఏదో మెరుస్తూ ఉంది అని చెప్పేసి ఒక పుల్ల తీసుకొని గుచ్చుతుందనమాట. అప్పుడు చవన మహర్షి అంటూ లేచి హాహాకారాలు చేస్తా ఉంటాడు. రాజు మేల్కొని, "అయ్యో! ఎంత ఘోరమైన అపరాధం జరిగింది. నన్ను క్షమించండి. మా కూతుర్ని క్షమించండి. మిమ్మల్ని దర్బార్‌కి తీసుకెళ్తాము. అక్కడ మీకు వైద్యం జెపిస్తాము" అంటే మహర్షి కోపంతో ఉండిపోతాడు. అప్పుడు సుకన్య ఏం చేస్తుందంటే తన తప్పుకి క్షమించమని కోరి నేను గిల్టీ‌గా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మీకు సేవలు చేస్తాను అని చెప్పేసి పెళ్లి చేసుకుంటుందన్నమాట. తర్వాత కొన్ని రోజులకి సుకన్య ఏంటి అంటే చాలా అందమైన అమ్మాయి. యంగ్ ఏజ్‌లో ఉంది. ఇతనేమో ఘోరమైన తపస్సు చేసి చేసి ముసలివాడయ్యాడు. అందులో 2 కళ్ళు పోయాయి. సో, దేవతల్ని ప్రార్థిస్తూ ఉంటాడన్నమాట. అప్పుడు అశ్విని దేవతలు ప్రత్యక్షమయ్యి బాధను తెలుసుకొని ఒక లేహ్యం తయారు చేసి ఇస్తారనమాట. సుకన్యకి చెప్తారు రోజు ప్రాసన చెయ్యు అని చెప్పేసి. సో, అలా రోజు చేస్తూ ఉంటే అప్పుడు చవన మహర్షి ఏమవుతాడంటే యంగ్‌గా తయారవుతాడు. తన కళ్ళు తిరిగొచ్చేస్తాయి. వజ్రకాయుడవుతాడనమాట. సో, అంత స్ట్రాంగ్ అయిపోతాడు. ఇమ్యూనిటీ వస్తది. అందంగా తయారైపోతాడనమాట. సో, అప్పుడు చవన మహర్షి ఏం చేస్తాడంటే, "ఇది మాకు కూడా చెప్పండి మీరెలా చేశారో" అంటే అశ్విని దేవతలు చెప్తారు. దాన్నే చవనునికి ప్రాసన చేశాం కాబట్టి చవన్ ప్రష్ అనేదయిందనమాట. అది అప్పుడు 50 రకాల మూలికలతో, వనమూలికలతో తయారు చేశారు. బట్ ఇప్పుడు మన దగ్గర ఉంది చ్యవన్ ఫ్రెష్. ఇదొచ్చేసి 32 రకాల హెర్బ్స్‌తో తయారైందనమాట. సో, ఈ చ్యవన్ ఫ్రెష్ 32 టైప్స్ ఆఫ్ హెర్బ్స్, అది కూడా ఆర్గానిక్ హెర్బ్స్ అండ్ అందులో డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సేఫ్టీ, పొటెన్సీ, ప్యూరిటీ చాలా పాటిస్తారు. న్యూట్రిలైట్ అంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా డీటెయిల్స్ కోసం పింగ్ మీ.